శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక మేషరాశి వారికి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ శుక్ర రాహువుల కలయిక ప్రభావం పరిశీలించినప్పుడు ఏదైనా 12వ భావంలో ఒక గ్రహం వచ్చినప్పుడు జాతకుడికి ఖచ్చితంగా వ్యయభావం మీద గ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటే ధన వ్యయం జరుగుతూ ఉంటుంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరో ఒకరిని పెంచి పోషించవలసినటువంటి బాధ్యత అంటే అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా రాహు గ్రహం 12వ స్థానంలో ఉండడమే జాతకుడికి కొంతవరకు అనవసర వ్యయాలు, అక్కర్లేని ఇన్వెస్ట్మెంట్లు, నమ్మక ద్రోహం, మోసపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదృష్టవశాత్తు శుక్రుడు వ్యయ స్థానంలోకి రావాలని ఎవరన్నా కోరుకుంటుంటారు. అంటే కొన్ని గ్రహాలు కొన్ని భావాల్లోకి వచ్చినప్పుడు మంచి యోగాన్ని లేదా అదృష్టాన్ని, అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇది ఒక అందమైనటువంటి బాధ లాంటిది శుక్రుడు 12వ స్థానంలోకి రావడం వల్ల. అంటే అందమైన బాధ అంటే మనం ఏదో ఒక సినిమాకి ఒక 3000 రూపాయలు బ్లాక్లో టికెట్ కొనుక్కుని ఆ సినిమాకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉన్నా ఎలాగున్నా లేకపోయినా ఆ వచ్చిన తర్వాత ఇది సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాడు, పర్లేదురా బాబు మనకి వర్కౌట్ అయింది అంటూ ఉంటాడు. అంటే అతనికి వచ్చేది లేదు, కడుపు నిండేది లేదు, కానీ ఒక ఆనందం ఒక 2 గంటల సేపు పొందడం వల్ల దానికి ఒక 5000 ఖర్చు పెట్టినా సంతోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు శుక్రుడు రావడం వల్ల అటువంటి ఆనందం మన మీనరాశి వారు పొందడం జరుగుతూ ఉంటుంది. అక్కడ రాహు కలడం వల్ల అంటే ఇప్పుడు శుక్రుడు అన్నది ఎంటర్టైన్మెంట్కి డబ్బు ఖర్చు పెట్టవచ్చు, మామూలుగా సినిమాకు ఒక 300 టికెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రాహు కలడం వల్ల ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా ఒక బెనిఫిట్ షో లాగా దాన్ని విశేషమైనటువంటి కలర్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏదో పుట్టినరోజు వేడికి పెళ్ళంత అడావుడు చేసినట్టు ఉంటుంది ఈ శుక్ర రాహుల కలయిక. అంటే మొత్తం మీద మరి ఈ మేషరాశి వారు వారికి ఇష్టమైన వారి కోసం భార్య లేదా కుమార్తె లేదా వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఫ్రెండ్స్ కొరకు
అంటే వారికి సంబంధం లేకపోయినా ఫ్రెండ్ భార్యకి బర్త్డే అయినా వీడు చాలా అట్టహాసంగా ఒక పెద్ద స్టార్ హోటల్లో వీడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫంక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏదైనా సినిమా మనం తీస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరోయిన్కి బర్త్డే వస్తే మరి ఆ బర్త్డే నిమిత్తం చాలా ధనం ఈ నిర్మాత ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఖర్చు ఈ మేషరాశి వారి మీద రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా జాతకుడు ఈ సమయంలో ఎంత ఎక్కువ డబ్బు అక్కర్లేని వాటి కోసం ఖర్చు పెడితే అంత ఆనందం పొందుతూ ఉంటాడు. సార్ అది ఈ సమయంలో ఖరీదైనటువంటి వాహనాలు కొనడం, అలాగే పెద్ద పెద్ద సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద అధిక ధనవ్యయం ఉంటుంది. శుక్రుడు అవటం వల్ల ముఖ్యంగా ఏదైనా వివాహం కూడా చేయొచ్చు. కుటుంబంలో కుమార్తెకు కానీ లేదంటే వారు ఎవరైనా ఆత్మీయులకు కానీ తన చేతుల మీదుగా వివాహం జరపడం, దాని కొరకు అధిక ధనవ్యయం చేయడం, లేదా భార్యకి ఎక్కువగా మంచి నగలు, ఒక విలాసవంతమైనటువంటి భవనం లేదా అతి ఖరీదైనటువంటి కారు లాంటిది కొనడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఎందుకంటే ఇంత ఖరీదు చెప్పడానికి కారణం ఏంటంటే శుక్రుడు ఆ స్థానంలో ఉచ్చ స్థితిలో పొందడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల గొప్ప అనుభవాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. రాహు కూడా కలడం వల్ల ఏంటంటే ఒక ఇండిపెండెంట్ బంగ్లా లాంటిది కొనడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఒక 3 కోట్లు ఎంత పెట్టి వజ్రాల నెక్లెస్ లాంటిది కొనడం జరుగుతుంటుంది. అంటే జాతకుడు స్థాయి ఉందా లేదా అని పక్కన పెడితే వాడి స్థాయిని మించి వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మేషరాశి వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ భార్య కానీ ఈ సమయంలో అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. మరికొంతమంది వారి జాతకంలో గురుచండాల యోగం లాంటిది ఏమన్నా ఉంటే ఏదో గోవా సింగపూర్ వెళ్ళి లేదంటే అమెరికా వెళ్ళి అక్కడ క్యాసినో లాంటి గేమ్లో పాల్గొని కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా జాతకుడు దానికోసం ఏమీ బాధపడకుండా అదేదో ఒక అనుభవంలాగా తనకి ఏంటంటే అక్కడికి వెళ్ళాం, చాలా కాలం బట్టి మనకి క్యాసినో ఆడాలని ఉంది, పోతే పోయింది ఒక 2 కోట్లు, మంచి అనుభవం వచ్చింది అని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత మిగతా ఫ్రెండ్స్కి పార్టీ చేస్తుంటాడు. అంటే ఆ విధంగా ఈ శుక్రరాహులు అంటే కొంతమంది రాంగ్ ఇన్వెస్ట్మెంటు, వ్యసనాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇదే సమయంలో ఏదో ఒక బలహీనతకు లొంగి రహస్య వ్యవహారాలు చేయడం, రహస్య కార్యకలాపాలు సాగించడం జరుగుతూ ఉంటుంది. సో మరికొంతమంది వాళ్ళ స్థితిని బట్టి ఈ గవర్నమెంట్ వారితే నిషేధించబడినటువంటి వస్తువులు ఎక్స్పోర్ట్ చేసి అంటే వజ్ర వైడూర్యాలు లాంటి స్మగ్లింగ్ ద్వారా అవచ్చు, పబ్లిక్గా కూడా కావచ్చు. అంటే మొత్తం మీద ఖరీదైనటువంటి వస్తువులు డైమండ్స్ లాంటివి, గోల్డ్ లాంటివి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల విశేషమైనటువంటి ధనాన్ని సంపాదించడం, ఆ సంపాదించిన ధనాన్ని మరి లంచాల రూపంలోనూ బహుమతుల రూపంలోనూ ఇతరులకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా జాతకుడు ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా చట్టానికి లోబడి వెళ్ళడం వల్ల జాతకుడికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్య స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఏదో ఒక స్కామ్లో ఒక బ్లాక్మెయిల్లో ఇరుక్కొని చెప్పుకోలేని ధనం పోగొట్టుకోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. మరి ఏదైనా జాతకుడి యొక్క ప్రవర్తన బట్టి అతని బుద్ధి విశిక్షణ బట్టి ఉంటుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని బట్టి ఏమిటి అన్నది ఆధారపడుతూ ఉంటుందన్నమాట. గురువు బలంగా ఉంటే మరి మంచి కార్యక్రమాల ద్వారా ధనాన్ని పొందడమో ఖర్చు పెట్టడమో జరుగుతుంది. గురువు బలహీనుడైతే ఇటువంటి అన్య కార్యక్రమాలు, పాప కార్యక్రమాలు, చెడ్డ కార్యక్రమాలు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. బట్ ఏదేమైనా ఒక 100 కోట్లు పోగొట్టుకున్న జాతకుడు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాడు. అది వ్యయశుక్రుని యొక్క స్థితి. ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా, జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి
శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు. ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికేమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే. అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకధార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించిన జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామమాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా ఫలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినపప్పు నానబెట్టి, అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి
అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.